ఈనాడులో చూస్తే దర్యాప్తు ముగిసిన దశాబ్దాల నిరీక్షణ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పరీక్షల నిర్వహణలో అక్రమార్కులకు శిక్షలు ఎన్నడూ 158 కేసులని ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయించే యత్నంలో సిబిఐ. విద్యార్థులు కఠోర శ్రమతో సన్నద్ధమయ్యే పోటీ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యులైన వ్యక్తులను శిక్షించే ప్రక్రియలో అసాధారణ జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ పరిస్థితి వ్యవస్థలపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అక్రమార్కులు మరింత రెచ్చిపోయేందుకు కారణమవుతుంది. ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ సిబిఐ స్వయంగా పర్యవేక్షించిన కేసుల్లోనూ నేరగాళ్లకు ఇంతవరకు శిక్షలు పడకపోవడం శోచనీయం. దేశవ్యాప్తంగా ఇటువంటి 158 కేసులు పలు కోర్టుల్లో విచారణ కోసం నిరీక్షణలో ఉన్నాయి. వీటిలో కొన్ని 2 దశాబ్దాల క్రితం నమోదైనవి ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసేలా హైకోర్టులను సంప్రదించాలని సిబిఐ నిర్ణయించింది. నూతన పేపర్ లీకుల వ్యతిరేక చట్టం కింద వివిధ రాష్ట్రాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సిబిఐ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణలు త్వరగా పూర్తయ్యేందుకు ప్రత్యేక న్యాయవాదులను సమకూరుస్తామని కోర్టులకు సిబిఐ విన్నవించనుందని సంబంధిత వర్గాలు చెప్పినాయి అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే శరవేగంగా బీసీ